హాయ్ హలో నమస్తే. నేను మీ కల్పన. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం గదా! కోవా వన్ ఇష్యూ జరుగుతూనే ఉంది. ఈ కోవా వన్ ఇష్యూ ఎక్కడి వరకెళ్ళిందో కూడా మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీ మంత్రుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు మంచిగా మానవతావాదులుగా స్పందించారు. ఇది మతపరంగా చూడకుండా చాలామంది కొన్ని కొన్ని మీడియాస్‌లలో దీన్ని మతపరంగా చూస్తూ మతాలను రెచ్చగొడుతూ మాట్లాడడం గూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. కానీ దీన్ని అక్కడున్న మంత్రులు, కొంతమంది టీడీపీ నేతలు, కూటమి ప్రభుత్వ నేతలు వీళ్ళందరూ గూడా కోవబన్ వల్లి గారిని పిలిపిచ్చి వాళ్ళకి సపోర్ట్ జేయడము, ఆర్థికంగా సపోర్ట్ జేయడం, చాలా మంది మీడియా పర్సన్స్ గూడా వెళ్ళడము, ఇవన్నీ గూడా మనం జూస్తున్నాం. సో, ఇది అయిపోక ముందే మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరిగిందో ఒకసారి జూడండి. తోటి డ్రైవర్ల ఆరోపణ ఏంటంటే నేను కారు పట్టుకున్నానని పోలీస్ కంపెనీ ఏమన్నా పోలీసు తెలుస్తుంది. బీజేపీ నాయకులు కోవా బన్ అమ్ముకునే వాళ్ళను వెళ్ళి ఆపి వాళ్ళని ఏమడుగుతున్నారంటే, మీకు ఇది అమ్మడానికి లైసెన్స్ ఉందా? ఒకడేమో ఆధార్ కార్డు ఉందా? మీరు ఎక్కడి నుండి వచ్చిర్రు ఏంటి అని అడిగితే, వీళ్ళేమడుగుతున్నారంటే బీజేపీ నాయకుడు ఆయన ఏమడుగుతున్నాడంటే, నీకు లైసెన్స్ ఉందా? ఎప్పుడు ఈ లైసెన్స్ డేట్ అయిపోయింది? అసలు నువ్వు ఈ కోవా బన్ ఎందుకు అమ్ముతున్నావు? అసలు ఏం జరుగుతుంది సమాజంలో? ఎన్నో అరాచకాలు, అక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో గవర్నమెంట్‌లో కొదువలు జరుగుతూ ఉన్నాయి. అట్లనే స్కూల్స్‌లలో ఎన్నో లోటుపాట్లు జరుగుతున్నాయి. హాస్టల్స్‌లలో ఫుడ్ పాయిజన్స్ అయితున్నాయి. లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్‌లలో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలలో కూల్ డ్రింక్స్ కంపెనీలలో కూల్ డ్రింక్ తాగితే బొక్కలు అరిగిపోతాయి అది ఇది అని అంటున్నప్పుడు, ఇవన్నీ విడిచిపెట్టి వీళ్ళకు జరుగుతుంది అసలు సమాజంలో చూడండి. కోవా బన్నోళ్ళ మీద పడ్డరేంది అసలు? రూ. 10 కోవా బన్ అమ్ముకుంటుంటే దాని మీద వచ్చి పడ్డం ఏంది? ఇక్కడున్న బీజేపీ నాయకుడు చూడండి, ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ తయారు లైసెన్స్ తప్ప స్థానికంగా అమ్మడానికి లైసెన్స్ లేదు. ఇక్కడ స్థానికంగా అమ్మడానికి లైసెన్స్ లేదు. మనం ఏం అడిగామంటే, బాబు నీ లైసెన్స్ ఉందని అడిగాం. లైసెన్స్ అంటే ఎక్కడ దొరుకుతుంది మీరు చెప్పండి, మేము తీసుకుంటామని చెప్పాడు. మీరు ఎక్కడ నంద్యాల నుంచి అక్కడికి వస్తున్నావు కదా, లైసెన్స్ కూడా నేను చెప్పడం ఏంటి తెలుసుకోవాలన్నాను. అయితే దీనికి ఆల్రెడీ టైం అయిపోయింది. టైం అయిపోయింది ఆల్రెడీ. ఎంత 25 2025 5వ నెలకి అయిపోయింది. వెనకాల కూడా తీయండి ఒకసారి. ఇప్పుడు ఇది తీసుకొచ్చాడు ఆల్రెడీ. మనం ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసాం. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు క్యాకేజ్ పంపించారు. స్థానికంగా లైసెన్స్ తీసుకోవాలి, మీరు లైసెన్స్ తీసుకుని మా పర్మిషన్ తీసుకుని మీరు అమ్మాలని చెప్పారు. దాంట్లో కల్తీతో మనం ఆరోపించట్లా, అది మంచిగా మనం ఆరోపించట్లా. స్థానికంగా లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకుని వ్యాపారం చెయ్యాలని చెప్పాడు. ఇది మళ్ళీ పంచాయతీకి వెళ్ళాలి. ఇతను వేరు, ఇందాక వచ్చిన డ్రైవర్ ఇందాక మొన్న వచ్చిన ఇతను ఉన్నాడు. ఇప్పుడు కావాలని మా నాయకుడు వచ్చాడు. వచ్చి అమ్మాడు ఇతను, వచ్చి అమ్మాం కాబట్టి ఆపాం. ఇతను స్థానికంగా లైసెన్స్ కావాలి. ఇతనికి తయారీకి లైసెన్స్ ఉంది, అమ్మడానికి లైసెన్స్ లేదు. దీంట్లో మన క్వాలిటీ లోపం ఉందా లేకపోతే ఏంటని మన వివరం అడగలుగుతారు. నీకు లైసెన్స్ ఉందా స్థానికంగా పంచాయతీ దగ్గర నుంచి? లేదు. ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఎక్కడ దొరుకుతుంది నన్ను అడిగితే నేనేం చెప్తాను? అది ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వస్తున్నాను. సో చూసినాం కదా ఆడ ఏం జరుగుతుందంటే, దీనికి లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఏ టైం వరకు ఉంది? ఎప్పుడు మీరు నంద్యాల నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు మీకు తెలియదా ఇవన్నీ అని చెప్పి అక్కడున్న వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ వీడియోస్ చూడండి ఎంత దారుణంగా సమాజం తయారైందంటే, ఇటు జర్నలిస్టులు కొంతమంది అట్లనే తయారైపోయారు. అసలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వీళ్ళు ఆఖరికి కోవా బన్ను కూడా వాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? కోవా బన్ని కూడా వీళ్ళు విడిచిపెట్టడం లేదు. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారా లేకుంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నారా? ఇక్కడైతే పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ వాళ్ళు ఆ కోవా బన్ వాళ్ళని ఆపి వాళ్ళ కాలర్లు పట్టుకొని కొట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. ఈ కోవా బన్ రూ. 10 కోవా బన్ విషయంలో ఇన్ని మాట్లాడుతున్న బీజేపీ నాయకులు రాజకీయ పరంగా ఎన్నో జరుగుతున్నాయి. మరి అవన్నీ ఎందుకు చూసుకోలేకపోతున్నారు? శివ భక్తుల్ని కొడుతున్నారు శ్రీశైలంలో, లాఠీ చార్జీలు చేసిర్రు. ఇదే గల్ల పట్టుకొని వెళ్ళి అక్కడ ఎందుకు పోలీసు వాళ్ళని అడగలేకపోతున్నారు? ఎందుకు సార్ ఆ భక్తులను కొడుతున్నారు మీరు అని ఎందుకు అడగలేకపోయినరు? అంటే సామాన్య ప్రజల మీద మీ దాడి, మీ దౌర్జన్యం చూపిస్తున్నారు, కానీ అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ని మాత్రం ఎవరు పట్టించుకోరు. ఒకసారి ఈ వీడియోస్ చూడండి.
అమ్ముకోవడానికి వచ్చాము. ఏంటది ఏం అమ్ముకోవడానికి వచ్చారు? పాలకోవా బండి అమ్ముకోవడానికి ఒకసారి ఒక చెప్పరా ఉన్నాడు చెప్ప అమ్ముకుంటా ఆయన వచ్చి కాలర్ పట్టుకొని మిమ్మల్ని దెబ్బతో తంతా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఎందుకు? ఇది ఏదో జరుగుతుంది, మేము ఏదో ఫ్రాడ్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. మేము ఎదుర్కొనే చెప్తున్నాం, తిని చూపిస్తాం మీకు అని చెప్పేసి చూపిస్తున్నాం. ఆయన కూడా ఆయన ఏదేదో అంటున్నాడు, పెద్ద పెద్ద మాటలు. అంతేనా? లైసెన్స్ గురించి అడిగారా? లైసెన్స్ కూడా అడిగాడన్న, ఫుడ్ లైసెన్స్ ఇచ్చానని. ఇక్కడ లైసెన్స్ కావాలంటే మాకు తెలియదన్న, ఇక్కడ దొరుకుతుందో చెప్పండి అన్న, అక్కడికి వెళ్ళి తీసుకుంటామని కూడా చెప్పాను నేను. కదా మేడారం జాతరలో జరిగిన కోవబన్ ఇష్యూ, ఇది మీడియా వాళ్ళందరూ స్పందించి మతం కాదు ఇది అని చెప్పేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మీడియా వాళ్ళందరికి కూడా హ్యాండ్స్ ఆఫ్. అట్లనే మీడియా ఎంతైతే స్పందించిందో, మీడియా స్పందించిన తర్వాత ఏపీ గవర్నమెంట్ కూడా స్పందించి నారా లోకేష్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నాగబాబు గారు కూడా కలవడం జరిగింది. సో ఇవన్నీ కలిసి కోవబన్ వల్లికి సపోర్ట్ చేశారు. ఇవంతా కూడా జరిగింది. అయితే ఇదంతా అయిపోక ముందే పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో బీజేపీ నాయకుడు వెళ్ళి కోవబన్ చూడండి, కోవబన్ అమ్ముకునే వాళ్ళ మీద పడ్డారు. ఏందో నాకు అర్థమైతలేదు అసలు. ఇది ఒక ఫుడ్ జిహాద్ అని ఇంకా ఏదేదో అని చెప్పేసి చూడండి వెళ్ళి కోవబన్ అమ్ముకునే వాళ్ళను ఆపి ఫుడ్ లైసెన్స్ గురించి, నువ్వు ఎలా అమ్ముతున్నావు ఇది, లేకపోతే నీ లైసెన్స్ డేట్ చూపి, ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట ఆ బీజేపీ నాయకుడు. అసలు సమాజంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు ఇవన్నీ వీళ్ళకి కనపడడం లేదు. కోవబన్ మాత్రమే కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళు బీజేపీ నాయకులు దీన్ని ఒక మతపరంగా ఎందుకు తీసుకెళ్తున్నారు? కోవబన్ అమ్మేది ముస్లింసా లేకపోతే హిందూసా ఇది అది అని పక్కన పెడితే, వీళ్ళ దృష్టిలో మాత్రము చూడండి ఏముందంటే, వీళ్ళ దృష్టిలో కోవబన్ అమ్మేది ఓన్లీ ముస్లింలు మాత్రమే అని ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తూ, మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? చూడండి సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి అరాచకాలు. మొన్నటికి మొన్న శ్రీశైలంలో శివభక్తులను అంతగానం కొట్టిరు, లాఠీ చార్జీలు జరిగినాయి. దీని మీద ఎందుకు మాట్లాడలేదు ఈ బీజేపీ నాయకుడు? లాఠీ చార్జీలు జరిగినాయి కదా, ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందని ఎందుకు మాట్లాడలేకపోయారు? సామాన్య ప్రజల మీద వెళ్ళి మీ దౌర్జన్యం చూపిస్తూ మీరు ఇంత దౌర్జన్యంగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఫుడ్ లైసెన్స్ చూపి, నువ్వు కోవబన్ అమ్మడానికి వచ్చినావు, నీకు తెలియదా? ఎక్కడో కర్నూలు నుండి ఇక్కడికి వచ్చినావు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నంద్యాల నుండి కర్నూలుకి వచ్చి అమ్ముకుంటున్నామని. వాళ్ళు ఏదో 10 రూపాయలు, అసలు 10 రూపాయలు కోవబన్ అమ్ముకుంటున్నప్పుడు ఎందుకు దీన్ని ఫుడ్ జిహాద్ అని లేకపోతే ఇంకేదేదో అని, లేకుంటే మతాన్ని తీసుకొచ్చి ఎందుకు రుద్దుతున్నారు? ఎందుకు దీని మీద బీజేపీ నాయకులు ఎందుకు ఇంతగానో స్పందిస్తున్నారు? ఒకసారి ఈ వీడియోలన్నీ చూడండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి.